గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ పీక్స్కు చేరుకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య రగులుతున్నటువంటి ప్రతీకార దాడులు గల్ఫ్ రీజియన్ను అగ్నిగోళంగా మార్చేసినటువంటి పరిస్థితి. అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఒక భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అమెరికా తగ్గట్లేదు, ఇరాన్ తగ్గట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టారీతిన దాడులు చేసుకుంటుంటే మళ్ళీ ప్రపంచ దేశాలను కూడా ఉలిక్కిపడ్డట్టు పరిస్థితుంది. యుద్ధం అయిపోయింది, యుద్ధం తగ్గిపోయింది, ఇంకా అంత ప్రశాంతంగా ఉంటుందన్నటువంటి తరుణంలో మళ్ళొకసారి యుద్ధం పీక్స్కి చేరుకోవడంతో మళ్ళీ మునుపటి సిచ్యువేషన్ కనిపిస్తుండడంతో అందరూ కూడా గజగజ వణిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైతే కంటి మీద నిద్రలేదు వాళ్ళకి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జోర్డాన్ భూభాగంలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడింది. నాసర్ 2 అనే పేరుతో చేపట్టిన ఈ రహస్య సైనిక ఆపరేషన్ ద్వారా శత్రు స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించింది. ఈ మెరుపుదాడి ఫలితంగా అక్కడ పనిచేస్తున్నటువంటి అత్యాధునిక రాడార్ నియంత్రణ వ్యవస్థలతో పాటు విమాన నిల్వ కేంద్రాలతో సిద్ధంగా ఉన్నటువంటి F-15 పోరాట విమానాలు పూర్తిగా ధ్వంసమైపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ జోర్డాన్లో ఉన్నటువంటి స్థావరాలే కాదు, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆ డేటా సెంటర్ మీద కూడా ఇరాన్ తీవ్రమైనటువంటి దాడులు చేసి ఆ డేటా సెంటర్లు మౌలిక సదుపాయాలు పూర్తిగా నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇంకా రుగ్బాన్ సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పిన ప్రధాన అమెరికన్ సైనిక ప్రాంగణంపై జరిగిన క్షిపణి దాడుల దాడికి పూర్తిగా అక్కడ అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. సో ఇష్టారీతన బాంబుల వర్షం కురుస్తోంది. గల్ఫ్ కంట్రీస్ మీద చేస్తున్నటువంటి దాడులతో గల్ఫ్ కంట్రీస్ నిజంగా ఒక నిప్పుల కుంపటిని అక్కడ తలపిస్తుందన్నమాట. బహ్రెయిన్లో దిగ్గజ సంస్థ అమెజాన్ డేటా సెంటర్ని ధ్వంసం చేసిందని చెప్పి ఇరాన్ అఫీషియల్గా ప్రకటించింది. ఇరాన్లో ఉన్నటువంటి IRGC ఏదైతుందో సో అధికారిక ప్రకటన చేసింది, మొత్తం కొలాప్స్ చేసి పడేశామని. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపినటువంటి దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొంది IRGC. ఈ ఆరోపణలు క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ఇంకా ప్రకటించలేదు. IRGC ఇరాన్ చెప్తుంది కానీ ఇంకా ఆ డేటా సెంటర్ కానీ బహ్రెయిన్ కానీ చెప్పలా. మరోవైపు కువైట్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ బలగాలు ఆపరేషన్ లైట్నింగ్ ప్రత్యేక దాడి చేశాయి. ఈ దాడిలో కువైట్లోని అమెరికన్ మిలిటరీ క్యాంపులైన అరిఫ్టాన్, అహ్మద్ అల్ జాబర్ ఎయిర్ బేస్లో ఏర్పాటు చేసినటువంటి డిఫెన్స్ కవచాలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్ టవర్లు ఏవైతే ఉన్నాయో, రాకెట్ లాంచర్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి అలీ అల్ సలేం ఎయిర్ బేస్లోని రీపర్ డ్రోన్ నిల్వ కేంద్రం మీద జరిపినటువంటి దాడిలో కూడా అధునాతన నిఘా దాడి డ్రోన్లు ధ్వంసం అయిపోయినట్టుగా సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైపోయిందని చెప్పి ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా తన దళాలను, మిలిటరీ సామాగ్రిని పూర్తిగా ఉపసంహరించుకునే వరకు తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్ ఏ విధంగా అయితే అమెరికా మీద విరుచుకుపడిందో అంతకు రెట్టింపు స్థాయిలో ఇప్పుడు స్వయంగా ఇరాన్ చెప్తోంది. అప్పుడు యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 28వ తారీఖున టెహ్రాన్లో అక్కడ ఖమేనీ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నాడో ఐతుల్లా ఖమేనీ, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క ఉదుటున ఒక్క బాంబుతో ఆ బిల్డింగే లేపేయడంతో అందరూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత యుద్ధం ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. ఇజ్రాయిల్, అమెరికా ఇద్దరూ కలిసి ఇరాన్ మీద దాడికి దిగటం. ఇరాన్ అంతే ధీటుగా ఇరాన్ పని అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు కూడా ముక్కున వేలేసుకునే విధంగా ఇరాన్ ప్రతిదాడి చేసింది. యుద్ధంలో గట్టిగా పోరాటం చేసి నిలబడినటువంటి పరిస్థితి. మొన్న ఖమేనీ అంత్యక్రియల తర్వాత మళ్ళీ ఉద్రిక్తతలు రాజేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్గా ఆ దేశ అధ్యక్షుడే పెజెష్కియాన్ చెప్తా ఉన్నాడు, అసలైనటువంటి యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది. వాళ్ళు గతంలో యుద్ధం స్టార్ట్ చేశారు, మేము తిప్పికొట్టాం, కానీ మా సైడ్ నుంచి యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని చెప్పి, తీవ్రమైందని చెప్పి ఆయన అనటంతో ఇంకా పరిస్థితులు చేదాటిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ని తీవ్రంగా టార్గెట్ చేసింది. గల్ఫ్లో ఉన్నటువంటి జోర్డాన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ దేశాల అన్నింటి మౌలిక సదుపాయాల మీద, ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికాకు సంబంధించినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో, అమెరికా ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో, అమెరికా అక్కడ ఎయిర్ బేసుల్లో పెట్టినటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా సైనికులు కావచ్చు, అమెరికా సాధారణ పౌరులు ఎవరైనా గల్ఫ్ కంట్రీస్లో ఉంటే వాళ్ళ మీద దాడి చేయడానికి, వాళ్ళని కిడ్నాప్ చేసి ఇరాన్కి తీసుకొచ్చే ఆలోచన కూడా ఇరాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఒక్కటే కాదు, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా ప్రమాదంలో పడింది అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి యుద్ధం ఏ స్థాయికి పోతుంది, ఇంకా ఎలాంటి దాడులు ప్రతిదాడులు జరుగుతాయి, ప్రపంచానికి గల్ఫ్ కంట్రీస్కి కాదు ప్రపంచ కంటి మీద కూడా కొనుక్కులేనటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇంకా ప్రమాదకరమైనటువంటి దాడులు ఈ కంట్రీస్ మధ్య ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.